రెస్పెక్టెడ్ స్పీకర్ మేడం, నేను ఈ సభ దృష్టికి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలపై ఆకర్షించడానికి నిలబడుతున్నాను. బిఎస్ఎన్ఎల్ అనేది దేశపు టెలికాం మౌలిక సదుపాయాలకు వెన్నెముక లాంటి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రాధాన్యమైన ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు దూర ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న అధ్యక్ష. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, జాతీయ అత్యవసర పరిస్థితులు మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వంటి సమయాల్లో కూడా దేశానికి అపూర్వమైన నిబద్ధతతో సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో దాదాపు 380 మందికి పైగా ప్రాణత్యాగం చేశారు అధ్యక్ష. వారు అందించినటువంటి సేవలకు సరైన గుర్తింపు లేదు. స్పీకర్ మేడం, ఈరోజు ఈ ఉద్యోగుల యొక్క తీవ్రమైన ఆర్థిక పరిస్థితులు మరియు వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున థర్డ్ పిఆర్సీ యొక్క న్యాయమైన డిమాండ్లు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యొక్క రిటైర్డ్ పెన్షన్ను సవరణ కూడా ఇంకా పరిష్కారం కాలేదు. డిప్యుటేషన్పై ఉన్నవారు మరియు బిఎస్ఎన్ఎల్లోనే నియమితులైనటువంటి ఉద్యోగుల మధ్య జీతాలు, అలవెన్స్లు, ప్రమోషన్ అవకాశాల్లో భారీ వ్యత్యాసం ఉంది. కావున వైద్య సేవలు, సౌకర్యాల విషయంలో కుదించబడటం వల్ల ఈ ఉద్యోగుల యొక్క ఉత్సాహం మరింత తగ్గిపోయింది. కావున బిఎస్ఎన్ఎల్ యొక్క ఆత్మనిర్భర భారత్ దిశగా స్వదేశీ 4G మరియు 5G టెక్నాలజీ మరియు భారత్ నెట్ వంటి కార్యక్రమాలు అమల్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు. కావున నేను గౌరవనీయ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ క్రింది అంశాలపై తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. బిఎస్ఎన్ ముఖ్యంగా 3 అంశాలు అధ్యక్ష. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం థర్డ్ పిఆర్సీ అమలుకు అవసరమైన అర్హత నిబంధన మినహాయింపును ఇచ్చి నాన్ ఎగ్జిక్యూటివ్ వేతనాలపై తక్షణమే పూర్తి చేయాలి అధ్యక్ష. సెకండ్ పాయింట్, పెన్షన్ సవరణలను లాభ నష్టాలపై ఆధారపడకుండా చేసి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుగుణంగా పెన్షన్ అమలు చేయాలి. ఫైనల్ పాయింట్, బిఎస్ఎన్ఎల్ ఏర్పాటుకు ముందస్తుగా డిఓటి ద్వారా నియామక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగులకు సిజిసిఎస్ నిబంధనలకు 1972 ప్రకారం ఒకసారి ఎంపిక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా అధ్యక్ష. మేడం, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల పట్ల న్యాయం చేయడం అనేది కేవలం విధానపరమైన విషయమే కాదు, ఇది దేశ సేవను గౌరవించే విషయంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అధ్యక్ష. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ మేడం.